అందరికీ నమస్కారం. జాదూ ఈ పితారా కిట్లో ఇవ్వబడిన గోధుమ గింజ ప్రయాణం అనే చార్ట్ ద్వారా విద్యార్థులు నేర్చుకోవాల్సిన సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. గోధుమ గింజ ప్రయాణం అనే ఈ చార్ట్ ద్వారా గోధుమలు పండించడం, కోయడం, మార్కెట్కి తీసుకువెళ్లడం వంటి ప్రాథమిక వ్యవసాయ ప్రక్రియలను పిల్లలకు సులభంగా పరిచయం చేయవచ్చు. గోధుమ గింజ పొలంలో మొలకెత్తడం నుండి ఆహారంగా మారే వరకు ఉన్న దశలను చార్టులోని చిత్రాల ద్వారా చూపించడం వల్ల పిల్లలలో ఒక సంఘటన తర్వాత మరొకటి ఎలా జరుగుతుందో అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇది వారి క్రమానుగత ఆలోచన నైపుణ్యానికి తోడ్పడుతుంది. సామాజిక మరియు వృత్తిపరమైన అవగాహన కొరకు ఈ చార్టులో రైతులు, కార్మికులు, మిషనరీ యజమానులు, గృహిణులు వంటి వివిధ పాత్రలు కనిపిస్తాయి. వీటి ద్వారా పిల్లలకు వివిధ వృత్తుల గురించి మరియు సమాజంలో వ్యక్తులు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటారో అవగాహన కల్పించవచ్చు. ప్రతి చిత్రాన్ని చూపిస్తూ దాని గురించి వర్ణించడం ద్వారా పిల్లలలో పదజాలం పెరుగుతుంది. ఉదాహరణకు, రైతులు పొలం దున్నుతున్నారు, గోధుమలను మిల్లులో పట్టిస్తున్నారు వంటి వాక్యాలను ఉపయోగించడం ద్వారా వారు మాట్లాడే సామర్థ్యం మెరుగుపడుతుంది. మనకు ఆహారం ఎలా లభిస్తోందో, దాని వెనుక రైతుల శ్రమ ఎంత ఉందో ఈ చార్ట్ ద్వారా పిల్లలకు వివరించవచ్చు. దీనివల్ల వారు ఆహారం విలువను, శ్రమ విలువను అర్థం చేసుకుంటారు. ప్రతి చిత్రంలో ఉన్న చిన్న చిన్న వివరాలను, ఉదాహరణకు ఎద్దుల బండి, ట్రాక్టర్, గోనె సంచులు, గోధుమ పిండి గమనించి చెప్పమని అడగడం ద్వారా పిల్లలలో పరిశీలన నైపుణ్యము మరియు ఏకాగ్రత పెరుగుతాయి. ఈ చార్టును చూపిస్తూ పిల్లలను గోధుమలు ఎక్కడ పండుతాయి, వాటిని పిండిగా ఎలా మారుస్తారు వంటి ప్రశ్నలు వేయమని ప్రోత్సహించడం ద్వారా వారిలో ప్రశ్నించే నైపుణ్యము మరియు జ్ఞానాన్ని ఆర్జించే ఆసక్తి పెరుగుతాయి. ఈ చార్టులో గోధుమలు చివరికి పూరి, చపాతీ వంటి ఆహారంగా మారే ప్రక్రియను చూపుతుంది. ఇది పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్పడానికి మంచి అవకాశం. దీని ద్వారా వారు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ విధంగా ఈ చార్ట్ ద్వారా విద్యార్థుల్లో వివిధ రకాలైన నైపుణ్యాలను సాధించవచ్చు. థ్యాంక్ యూ.